నమస్కారం. పార్టీ పేర్లని షార్ట్కట్లో పెట్టడం తప్పు అని చెప్పి కూడా చెప్తున్నారు. అది కాదు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణంరాజు గారికి 23/6/2020న ఒక లెటర్ పంపింది. ఇది షోకాజ్ నోటీస్. 23/6/2020న షోకాజ్ నోటీస్ పంపింది. This has reference to your recent conduct and statements in public domain, more particularly enumerated hereunder, which has warranted the issues of the present communication so as to elicit response, if any, from you in regard to the same. అని చెప్పి ఆయన మొదలెట్టి విజయసాయిరెడ్డి గారు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడము జరిగింది. నేషనల్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఇచ్చారు ఆయన విజయసాయిరెడ్డి గారు. అందులో ఒకటి, మళ్ళీ 25 జూన్ 2020 25th జూన్ 2020 నాడు మీరు విజయసాయిరెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ టు స్టేట్ రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీ అని ఇచ్చారు. చాలా చక్కగా ఇచ్చారు మీరు, నో డౌట్. మీరు చాలామంది మీడియా ప్రతినిధులు కానీ లేకపోతే మేధావులు కానీ వేసంకాలంలో కూడా కోట్లు వేసుకుని తిరుగుతారు, చూసారా? ఏ కాలంలో కోట్లు వేసుకోవాలో తెలియదు కదా వాళ్ళకి. అటువంటి మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళందరూ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు గారు, విజయసాయిరెడ్డి గారు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి మళ్ళీ షోకాజ్ నోటీస్ లాగానే జవాబు ఇచ్చారని చెప్పారు. మీరు కూడా చాలా విపరీతంగా అన్ని మీడియాల దగ్గరికి వచ్చి దాని గురించి ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యంతరం లేదు. మీ జన్మ హక్కు, మీ ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, వాక్ స్వాతంత్రం ఉన్నది. జవాబు ఇచ్చిన తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ యాక్చువల్ అండ్ ఎగ్జాక్ట్ పార్టీ నేమ్ యాజ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎస్, కరెక్టే, అది కూడా కాదనడం లేదు. Secondly, I am surprised to see you designating yourself as National General Secretary of our party, which is a registered state recognized party as per the para 6A of the Election Symbols Reservation and Allotment Act 1968, made by Election Commission of India in exercise of the powers conferred by Article 324 of the Constitution, read with Section 29A of the Representation of the People Act 1951, 43 of 1951, and Rules 5 and 10 of the Conduct of Election Rules 1961, and other powers enabling it itself. I doubt the authority vested in this chair with all regards to the as per the party constitution that was submitted by our party to the Election Commission of India. దాని గురించి నేను కిందటి వీడియోలోనే చెప్పాను. క్రమశిక్షణా సంఘం ఉన్నదా లేదా అని మీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది చెప్పకపోయినా కూడా పర్వాలేదని చెప్పి 17, 18, 19 మీరు చెప్పిన 29Aలోనే అమెండ్మెంట్ రూల్స్ ఉన్నాయి, 2017లో చేసినటువంటివి. అవి చదువుకోవచ్చు. ఇక మీరు ఫైనల్గా 29వ తారీఖు నాడు డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హానరబుల్ ప్రెసిడెంట్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మీరు ఒక లేఖ రాశారు. 6 పేజీల లేఖ రాశారు. అది పార్టీ అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి చేరడానికంటే ముందు కూడా మీడియాకి చేరిపోయిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, అపరిమితమైన గౌరవం. పార్టీ అంటే నాకు చాలా ముఖ్యం. నాకు విజయసాయిరెడ్డి గారు లేకపోతే మరో శాసనసభ్యులు, నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు 5, 6 వాళ్ళు
కొట్టు సత్యనారాయణ గారు కావచ్చు, మా జిల్లా మంత్రి గారు పేర్ని నాని గారు కావచ్చు, వాళ్ళతోటి కంటే కూడా నాకు పార్టీ ముఖ్యము, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యము, ఆయన చాలా మంచి మనసున్న మనిషి, ఆయన దేవుడు, అది ఇది అని అంటున్నాను. ఎస్, ఓకే. మీరు పంపిన ఈ 29 జూన్ 2020న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ పార్టీ అధ్యక్షులు గారికి పంపినటువంటి ఈ లేఖ వాళ్ళందరూ, మీడియా వాళ్ళందరూ అనుకున్నట్లుగా ఇది షోకాజ్ నోటీస్ లాగా కూడా లేదు. ఇక్కడ లెటర్ హెడ్లో మీ పేరున్నది రఘురామకృష్ణరాజు కనుమూరు అని ఉంది, కానీ అక్కడ ఏదైనా కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నరసాపురం కాన్స్టిట్యున్సీ ఏపీ అని ఉన్నది. అని అక్కడ ఉండాల్సింది ఎలా ఉండాల్సిందంటే MA LLB MA LLM అటువంటిది ఒక లాయర్ నోటీస్ లాగా ఉన్నది. ఇది షోకాజ్ నోటీస్కి షోకాజ్ నోటీస్గా రిప్లై లాగా లేదు అసలు. ఇది ఒక లాయర్ నోటీస్ లాగా ఉన్నది. సో ఇందులో మీరు మీ అంతటి మీరు అడ్మిట్ చేసినవి కోర్ట్ లాంగ్వేజ్ కూడా కదా, అది సబ్మిషన్స్ అడ్మిషన్స్ అని ఉంటాయి కదా. At the host, congratulations on being ranked number 4 on the list of most popular chief ministers of India by Sea Voter survey reported by Times of India. I am adequately sure of the fact that the time is not too far for you to become numero uno on that list. I wish all is well and take this opportunity to bring it up to you on the communication I received from Sri Vijay Sai Reddy, Member of Parliament. అని ఇక్కడ పెట్టారు. మీరు మామూలుగా యూజువల్గా నేషనల్ జనరల్ సెక్రటరీ టు రీజనల్ పార్టీ అని రాసేవాళ్ళు, అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ముఖ్యమంత్రి గారికి పార్టీ అధ్యక్షుడు గారికి రాసినప్పుడు జస్ట్ సబ్మిషన్ సార్, ఫర్ యువర్ కైండ్ సబ్మిషన్ రఘురామకృష్ణరాజు గారు నేను సబ్మిట్ చేస్తున్నాను మీకు. అక్కడ పక్కన విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ అని రాశారు, కానీ నేషనల్ జనరల్ సెక్రటరీ టు ది రీజనల్ పార్టీ అని చెప్పి రాయలేదు. మీరు జస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా, సవరించుకుంటారు కదా ఇప్పుడన్నా, అందుకోసం మీ దృష్టికి తీసుకొస్తున్నా. అడ్రసింగ్ టు మీ ఆన్ మై కండక్ట్ స్టేట్మెంట్స్ ఆన్ పబ్లిక్ డొమైన్ అండ్ పర్టికులర్లీ ఎన్లిస్టెడ్ న్యూమరస్ కన్సర్న్స్, శ్రీ విజయ్ సాయి రెడ్డి సెంట్ ఏ లెటర్ టు విచ్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ బి bring certain shortcomings to your kind notice, underlying the exigency of the fallacies that cropped from the same. He has ventured to send the above referred communication on a letterhead that does not belong to our party and similar to another political party with almost similar name, on a letterhead that does not belong to our party and similar to another political party with almost similar name. ఓకే, నేను అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉన్నది వాస్తవమే. వస్తాను నేను దాని గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బట్ వైఎస్ఆర్సిపి అనేది పార్లమెంటులో అదే పేరు వాడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అదే పేరు వాడుతున్నారు. మీరు మీ ట్విట్టర్ అకౌంట్లో కూడా వైఎస్ఆర్సిపి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ వైఎస్ఆర్సిపి అని పెట్టుకున్నారు. దానికి నేను కిందటి వీడియోలో మీకు చెప్పాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has given directions not to use the name వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ in any form or for any purpose in reply to our various requests made to ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా at an earlier point of time. కొంచెం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిన లేఖలు కానీ, దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు ఆ పార్టీ పేరు వాడుకోవద్దు అని చెప్పారు అంటున్నారు కదా, దానికి మీరు సరైన ప్రూఫ్ ఏమీ పెట్టలేదు ఎంపీ గారు, రఘురామకృష్ణరాజు గారు. దానికి మీరు సరైన ప్రూఫ్ అటాచ్ చేసి ఉండాల్సింది. ఈ లెటర్తో పాటుగా ఎలక్షన్ కమిషనర్ ఆ పేరు వాడుకోవద్దు అంటున్నది అని చెప్పారు కదా, మీరు చెప్తున్నారు కదా, అది ఆ ప్రూఫ్లు పెడితే బాగుండేది కదా. An ardent devotee of Lord Venkateswara Swami, I stood by the statements of all the devotees and spoke on that subject, as I am very particularly confident that our good selves wouldn't go against the wishes of majority of the Hindus who stood by you at all times. ఇది కాస్త బోల్డ్ లెటర్స్లో రాశారు హిందూస్ అనేది.
రాజ్యాంగం మీద ప్రమాణం చేశానని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. సో అట్లా బోల్డ్గా రాయాల్సిన అవసరం కూడా లేదు. సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ గురించి వచ్చారు కదా మీరు తమరు, ఆ సెంటిమెంట్స్ గురించి చెప్తాను నేను. మీరు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా కొంతకాలం. అప్పుడు విజయవాడలో ఆలయాలన్నీ విధ్వంసం చేశారు. అవి కూడా హిందువుల దేవాలయాలే. అప్పుడు ఎందుకో పాపం ఈ దేవుళ్ళు ఎవరో గుర్తుకు రాలేదు ఎందుకు మీకు? రావాలి కదా సార్, ఇదే నేను చెప్పలేదు. చైనా మెప్పు కోసమే హిందూ దేవతా విగ్రహాల తొలగింపు అని హిందూ సంస్థల ఆవేదన, విజయవాడలో ఆలయాల విధ్వంసం. ఇది కృష్ణానది ఒడ్డునే సార్. సరే, మళ్ళీ తమరు మెచ్చుకుంటూ పాపం పెద్ద ఆయన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుండి. ఆ భారతీయ జనతా పార్టీ కూడా ఎటువంటి చరిత్ర ఉన్నదో తెలుసు కదా. రాజ్యాంగం ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళ హక్కుల్ని పరిరక్షించమని కూడా చెప్పింది కదా రాజ్యాంగం. బాబ్రీ మసీదును కూలగొట్టారు కదా ఆ పార్టీ నేతలు ఇంకా కోర్టుల్లో కేసులు ఉన్నాయి కదా. బాబ్రీ మసీదు విధ్వంసం చేసింది మరి హిందువులే, వాళ్ళు ముస్లిమ్స్. ఇక్కడేమో విజయవాడలో గుళ్ళు కొల్లగొట్టినందుకు హిందువులు మదన పడిపోయారు, అభ్యంతరాలు చెప్పేశారు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు దేవాలయాలు కూల్చివేసినందుకు. ఏది బాబు గారి సమక్షంలో మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చేరదామనుకుంటున్నారో లేకపోతే సపోర్ట్ చేద్దామనుకుంటున్నారో లేకపోతే ఆశీస్సులు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ పార్టీ వాళ్ళు ముస్లింల మత సామరస్య హిందూ ముస్లింల బాయ్ సామరస్యాన్ని చెడగొడుతూ ముస్లింల మనోభావాల్ని దెబ్బతీస్తూ బాబ్రీ మసీద్ని విధ్వంసం చేశారు కదా. ఇది బాబ్రీ మసీద్ విధ్వంసం. అయోధ్యలో రామ్ మందిరం ఉన్న చోట బాబ్రీ మసీద్ విధ్వంసం. అలాగే జ్యోతిర్లింగాల్లో ఒకటి వారణాసి పుణ్యక్షేత్రం, అక్కడ కూడా చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆయన నియోజకవర్గమే, ఆయన లోక్సభ నియోజకవర్గమే, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే దేవాలయాలు ఈ రకంగా కూలగొట్టేస్తే హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి రాజుగారు మాకు. ఇదిగోండి రాజుగారు, ఈ రకంగా వారణాసిలో దేవాలయాల విధ్వంసానికి గురి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నియోజకవర్గం వారణాసిలో చేసింది. అప్పుడు మీరు అభ్యంతరం చెప్పలేదు ఎందుకు సార్? హిందువుల మనోభావాలంటే గౌరవం లేదా? అటు బాబ్రీ మసీదుని విధ్వంసం చేసినప్పుడు అయోధ్యలో అప్పుడు ముస్లింల మనోభావాలంటే మీకు గౌరవం లేదా? అయ్యా అలా చేయకూడదు అని చెప్పాల్సింది కాదా? ఆ పార్టీతోటి పొత్తులో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతోటి పొత్తులో ఉన్నప్పుడు కూడా మీరు అదే పార్టీలో ఉన్నారు కదా, అప్పుడు కూడా చెప్పలేకపోయారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చెప్పేస్తున్నారో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, టీటీడీ భూములు వేలంపాట్లకి వెళ్ళిపోతున్నాయి అనేది ఎందుకు చెప్పలేకపోయారు సార్? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే టీటీడీ భూములు అమ్ముకోవచ్చు అని తీర్మానాలు చేసింది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే తీర్మానాలు చేశారు టీటీడీ భూములు అమ్ముకోవచ్చు అని. ఇది ప్రాపర్టీ సెల్ తిరుపతి P616364/2015 ఐటమ్ నెంబర్ 253 పేజ్ నెంబర్ 138.
జి భానుప్రకాష్ రెడ్డి మెంబర్ టీటీడీ బోర్డ్, జె శేఖర్ మెంబర్ టీటీడీ బోర్డ్, డిపి అనిత మెంబర్ టీటీడీ బోర్డ్, సుచిత్ర ఎల్ల మెంబర్ టీటీడీ బోర్డ్, సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే మెంబర్ టీటీడీ బోర్డ్, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి, ద ఎస్టేట్ ఆఫీసర్ టీటీడీ. వీళ్ళు తీర్మానాలు చేశారు. 28/7/2005 నాడు కూడా మరొక తీర్మానం చేశారు. అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. సార్ మీరు రాజుగారు చాలా దారుణం, మా హిందువులు మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయి. బాబు గారు అమ్ముకుంటున్నప్పుడేమో అభ్యంతరాలు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కూడా తీర్మానం ఏదో జరిగితే అక్కడ అమ్మచ్చు అని చెప్పి అది వేస్ట్గా పడున్నాయి, వాటిని కాపలా కాయడం కష్టంగా ఉంది, నిరర్ధక ఆస్తులు అవి ఎక్కడో మైసూరు దగ్గర అవతల ఎక్కడో ఉండి, తమిళనాడులో ఎక్కడో ఉన్నాయి, హరిద్వార్ రిషికేశ్లో ఉన్నాయి, అటువంటి వాటిని కాపాడడం వీలవుతుందా? వాటికి వచ్చే ఆదాయం కంటే వాటిని పరిరక్షించడానికో లేకపోతే ఎవరైనా కబ్జా చేస్తే వాటిలో కోర్టుల చుట్టూరా తిరగడానికి అధికారులు అక్కడికి వెళ్ళి ఆ రాష్ట్రాల్లో హైకోర్టుల్లోనో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనో తిరగడానికి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, ప్రజాధనం అయిపోతుంది కదా. ప్రజలు కష్టపడి సంపాదించి పన్నులు కట్టిన ప్రజాధనం వేస్ట్ అవుతుంది కదా. కొంచెం ఆలోచించాల్సింది. మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి చంద్రబాబు నాయుడు గారు అమ్ముకోమన్నప్పుడు. సరే, మీరు చెప్పారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకెళ్ళారు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక మీరు రాశారు ఆ లేఖలో. సో మీ మాట మన్నించి, మీ మాటకే గౌరవం ఇచ్చి, హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ GID keeping in abeyance the resolution number 253 dated 30/1/2016 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషనే. దాన్నే కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఏమీ ఇవ్వలేదు ఆర్డర్స్. అదే తీర్మానాన్ని అమలు చేద్దామని అన్నారు అంతే. ట్రస్టీస్ ఆఫ్ టీటీడీ కాన్స్టిట్యూటెడ్ బై ప్రీవియస్ గవర్నమెంట్ టు డిస్పోజ్ 50 ప్రాపర్టీస్ ఆర్డర్స్ ఇష్యూడ్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ డిపార్ట్మెంట్ GORT నెంబర్ 888 డేటెడ్ 25/5/2020 అంటే మే నెలలోనే ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయించారు. ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తిరుమల తిరుపతి దేవస్థానం విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ టు డిస్పోజల్ ఆఫ్ 50 ప్రాపర్టీస్ TTD త్రూ ఇట్స్ రెజల్యూషన్ నెంబర్ 253 డేటెడ్ 30/1/2016 కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది డివోటీస్ భక్తుల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని ద గవర్నమెంట్ హియర్బై డైరెక్ట్స్ టీటీడీ టు రీఎగ్జామిన్ ద ఇష్యూ ఇన్ కన్సల్టేషన్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ రిలీజియస్ ఎల్డర్స్, ఒపీనియన్ మేకర్స్, సెక్షన్ ఆఫ్ డివోటీస్ ఎట్సెట్రా టు అసర్టైన్ వెదర్ దీస్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ బై టీటీడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్, మళ్ళీ కొత్తగా దేవాలయాలు నిర్మించడానికి, ధర్మ ప్రచారం అండ్ అదర్ రిలీజియస్ యాక్టివిటీస్ కోసమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో ఇది, డేటెడ్ 25/5/20. మేము మీకు గౌరవిస్తూనే రాజుగారు ఇటువంటి జీవో తీసుకొచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలు, మీ మనోభావాలు దెబ్బతింటున్నాయని జీవో తీసుకొచ్చారు. అయినా సరే మీరు 29 జూన్ 6 అంటే ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత 34-35 రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. మీరు అదే ప్రస్తావన తీసుకొచ్చారు. During it, our manifesto assurance on introduction of English as medium of instruction in all schools, I would like to clarify that I have taken an oath as parliamentarian bearing truth, faith and allegiance to the Constitution of India. As such, I spoke on the floor of the Parliament about Telugu language and its status in line with Article 350 and 350A. But it appears that even after our party owing its allegiance to our Constitution as per 29A5, the Representation of People Act 1951, it appears that I am questioned on why am I not going against the Constitution, which I feel is utterly painful to accept and is actually unconstitutional. దీని మీద నేను చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా నేను ఇచ్చాను మీకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజు గారు, రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రాసిన 17 మంది
న్యాయ కోవిదులు, న్యాయ పట్టభద్రులు, పూజ్యులు, పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారితో సహా అందరూ కూడా, అందరూ ఒక్కళ్ళు కూడా కాదు, ఉన్న 17 మందిలో 17 మంది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుని భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో రాశారు సార్. అందులో విదేశాల్లో చదువుకుని, ఇంగ్లీష్ దేశాల్లో చదువుకుని ఇంగ్లీష్లోనే భారత రాజ్యాంగాన్ని రాశారు సార్. భారత రాజ్యాంగంలో మీకు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయో, ఎవరికి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయో, ప్రతి విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా అన్నీ ప్రాథమిక హక్కులు ఉంటాయి. తెలుగులోనే చదవాలి, హిందీలోనే చదవాలి, మరాఠీలోనే చదవాలి, కన్నడలోనే చదవాలి, బెంగాలీలోనే చదవాలి అని అంటే నా ప్రాథమిక హక్కును హరించినట్లు కాదా? నేను ఇంగ్లీష్లో చదువుకోకూడదా? అదిగాక పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు అని చెప్తే మీరు రాజ్యాంగం అంటున్నో ఇంకోటి అంటున్నో అభ్యంతరాలు తెలియజేయడం బాగలేదు రాజుగారు. ఇది పేద పిల్లల భవిష్యత్తు రాజుగారు. అది మీరు రాసిన లేఖ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. ఇది ఇప్పుడు మీరు రాసిన లేఖ 29 జూన్ 2020 రాసిన లేఖ కూడా ఇంగ్లీష్లోనే రాశారు, తెలుగులో రాయలే. చాలా బాగా రాశారు. వర్డ్స్ మీ పర్ఫెక్ట్ వర్డ్స్, మంచి మంచి పదాలు వాడారు మీరు. సరే, ఆ తర్వాత ఇసుక గురించి వస్తాను. Another point that was mooted in pertaining to sand policy and the pilferage of the sand. I am sure you would be able to gather quick information on this, which would be definitely corroborating evidence about the fact that it was our own Minister for Panchayat Raj and Rural Development, Mines and Geology, Sri Peddireddy Ramchandra Reddy, publicly commuted about the sand pilferage to a volume of about whooping 2 lakh tons in undesirable waves. Okay, ఇది మీరు తీసుకొచ్చారు, ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంచి పని చేశారు. ప్రజలకు నిజంగా మీరు చాలా మంచి పని చేశారు, చాలా కార్యక్రమం చేశారు. సో మీకు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి గారు మీ మాటకు విలువ ఇచ్చి, మీ మాటను మన్నించి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎనీ ఫీ ఫర్ సప్లై ఆఫ్ శాండ్ టు గవర్నమెంట్ P&R packages housing, GOMS number 32 dated 25/6/2020. In the GO2 cited read above, government has introduced a new sand policy 2019 with effect from 4th September 2019. In the GO third read above, government has issued orders amending the rule 9B of Andhra Pradesh Mining Mineral Concession Rules 1966. ఇందులో sand used in the weaker section housing program and government RR and packages shall be exempted from any fee on a certificate issued by the district collector. Sand should be made available for government sponsored weaker section housing schemes and government R&R packages housing free of cost, duly paying applicable charges on a certificate issued by the district collector or any other officer authorized by the district collector. A sand may be sourced free of cost from streams 1, 2 and 3 order for local needs by bullock carts and tractors. In such cases, the village ward secretariat concerned shall issue a permit without charging any fees. ఎద్దుల బండిలో కానీ, ట్రాక్టర్లలో కానీ ఇసుక తీసుకెళ్ళే వాళ్ళు ₹1 కూడా కట్టకుండా గ్రామ సచివాలయం నుంచి పర్మిషన్ తీసుకుని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చని చక్కటి జీవో పాస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కోరినట్లుగానే ఇసుక పాలసీని మార్చమని అడిగారు కదా, ఇచ్చారు. అది ఆ జీవో 25/6/2020 నాడు వచ్చింది ఆ జీవో. మీరు మరి అదే ప్రస్తావన 29వ తారీఖు నాడు కూడా రాసిన లేఖలో మళ్ళీ అదే ప్రస్తావన తీసుకుని రావటం కూడా జరిగింది. సో తీసుకొచ్చేసారు కదా, జీవో వచ్చేసింది కదా, ఇంక ఈ రాద్ధాంతం అంతా ఎందుకు రాజుగారు చెప్పండి? రాజుగారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికో లేకపోతే
Indian water is the cleverest water on this earth. I challenge it. భారతదేశ ఓటర్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఓటరు. నిరక్షరాస్య ఓటర్ అయినా సరే తాను ఏ పార్టీకి వెయ్యాలి, ఏ గుర్తుకు వెయ్యాలి అనేది బాగా నిర్ణయించుకుని ఓటు వేసేస్తాడు. Boiling down to TV debate shows, I have not chosen the channels of choice nor particularly favored few for airing my views. However, when mentioning that I am not criticizing but only critically evaluating to provide a very functional, rational and doable perspectives of public interest and social good, which also something that is expected out of a committed member of parliament like me. Good. మీరు నిజంగా ప్రజాసేవకులే, కాదనేందుకు ఎవరికి అధికారం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీరు. కానీ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళు జీవో ఇష్యూ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పిన ఇసుక మీద జీవో ఇష్యూ చేశారు, తిరుపతి భూముల అమ్మకాల మీద జీవో ఇష్యూ చేశారు. అది కూడా మీరు పాత పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇష్యూ చేసిన జీవోని మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా బాగా లీగల్గా చాలా బాగా రాశారు. ఇది చాలా వండర్ఫుల్గా రాశారు. నో డౌట్ అబౌట్ ఇట్. ది షోకాజ్ నోటీస్ కూడా కాదు, ఇది లీగల్ నోటీస్ లాగా ఉంది ఇది రాజుగారు. యాజ్ ఎ ట్రస్టెడ్ సోల్జర్ ఆఫ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, I always upheld the policies and enhanced its public image, not to invite ire of any disgruntled party man. I once again reiterate that I had never ever uttered a single word statement against my Yuvajana Shramika Raitu Congress party and my beloved president of the party, other than few things which are against unconstitutional. ఇది మీరే రాసింది. Other than few things. I understand the escalation of these concerns might ruffle some feathers around your teams. But as a loyal, faithful and committed soldier of Yuvajana Shramika Raitu Congress, I wish that you are brought to notice of these false allegations. ఇది మీరు రాసిన లేఖ. రాజుగారు నమస్కారం. మీరు ఎంపీగా పోటీ చేయడానికి ముందు కొంతకాలం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కొంతకాలం తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 నాడు పెట్టారు. ఇది నేనే, నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ ఉంది చూసారా, మీరు జాయిన్ అయ్యే టైంకి మీరు ఆ పార్టీలో చేరారు కదా, అప్పటికి ఎన్నిసార్లు ఆ పార్టీ చీలిందో తెలుసా? ఆ చీలిన పార్టీల పేర్లు 1984 నాదెండ్ల భాస్కర్రావు గారి ఉదంతం తర్వాత భాస్కర్రావు గారు ఒక కొత్త పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ బ్రాకెట్లో బి అని. టీడీపీ బ్రాకెట్లో బి. మీరు చెప్తున్నారు చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ మనది కాదు అని. అది కూడా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, అన్న ఏ ఇంగ్లీష్లో, తెలుగులో ఆ తెలుగులో ఆ అంటారు, ఇంగ్లీష్లో ఏ అంటారు. అన్న కాంగ్రెస్, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీ, టీడీపీ బ్రాకెట్లో బి. ఆ తర్వాత కొద్ది కాలానికి గౌరవ రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు కూడా పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి 1994 ఆ ప్రాంతాల్లో బయటికి వెళ్ళిపోయి ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీ. నాదెండ్ల భాస్కర్రావు గారు పెట్టింది టీడీపీ డెమోక్రాటిక్, రేణుకా చౌదరి గారు పెట్టింది తెలుగుదేశం బి అని పెట్టారు. అంటే అక్కడికి 3 సార్లు పార్టీ అయింది, చీలికలు వచ్చినాయి ఆ పార్టీలో. ఆ తర్వాత స్వయాన నందమూరి తారక రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారు, తండ్రి గారితో పాటే ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నానండి. హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు
అన్న తెలుగుదేశం పార్టీ, అన్న టీడీపీ, ఏటీడీపీ అని అంటారు, అన్న టీడీపీ అంటారు దాన్ని. ఆయన అన్న టీడీపీ పార్టీ అని పెట్టారు. 27th January 1999 నాడు పెట్టారు అన్న టీడీపీ అనేది. 29th March 1982 ఆయన పెట్టారు, నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎస్ మసూదనాచారి తెలంగాణ శాసనసభ స్పీకర్గా పనిచేశారు. ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఆ పార్టీలో చేరారు. జరిగిన ఎన్నికల్లో 1999 అసెంబ్లీ ఎన్నికల్లో 191 మంది శాసనసభ్యులుగా పోటీ చేస్తే కేవలం ఆ పార్టీకి 3,71,718 ఓట్లు మాత్రమే వచ్చాయి. 3,71,718 ఓట్లు. అది కూడా అన్న టీడీపీ, ఏటీడీపీ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం కలిసి పోటీ చేస్తే 1.12% ఓట్లతోటి వచ్చినాయి. 1999లో లోక్సభ ఎన్నికల్లో 20 మంది పోటీ చేశారు అన్న టీడీపీ నుంచి, హరికృష్ణ గారి పార్టీ నుంచి. కేవలం 2,44,045 ఓట్లు మాత్రమే వచ్చాయి, 0.73% మాత్రమే. అది అన్న టీడీపీ. ఏటీడీపీ, మీరు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటున్నారు కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్, అది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్. నేను ఆ పార్టీని నేను విమర్శించడం లేదు. ఆ పార్టీ అంటే చాలా గౌరవం నాకు. ఆ పార్టీ అధ్యక్షుల వారికి, ఆ పార్టీ కార్యవర్గానికి నా ధన్యవాదాలు, పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి నిర్ణయించుకున్నందుకు. 1996లో బాబుగారు, 95లో బాబుగారు అన్నగారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాగేసుకున్న తర్వాత, అన్నగారు పరమపదించిన తర్వాత, శివైక్యం చెందిన తర్వాత, ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి గారు 1996లో ఎన్టీఆర్ టీడీపీ బ్రాకెట్లో ఎల్పి సింహం గుర్తుతోటి పార్టీ పెట్టారు, టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ అనేది. 1996 లోక్సభ ఎన్నికల్లో 42 పార్లమెంటు స్థానాలకి పోటీ చేసింది ఆవిడ. 32,49,267 ఓట్లు వచ్చినాయి ఆవిడ పార్టీకి, లక్ష్మీపార్వతి గారి పార్టీకి. 32,49,267 ఓట్లు వచ్చినాయి, 10.66%. ఆ తర్వాత 1998లో లోక్సభ ఎలక్షన్స్ జరిగితే ఎన్టీఆర్ టీడీపీ ప్లస్ భారతీయ జనతా పార్టీ, అదే తమరు ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నారో ఏమో మరి తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నారు కదా, ఆ పార్టీ కలిసి పోటీ చేస్తే కేవలం 3,84,211 ఓట్లు మాత్రమే వచ్చినాయి, 1.2% మాత్రమే వచ్చినాయి. సరే, భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ ఒరిజినల్ పేరు భారతీయ జనసంఘ్, బీజేఎస్. ఆ భారతీయ జనసంఘ్ కాస్త విపి సింగ్ ఆయన గురువుగారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు పెట్టినటువంటి జనతా పార్టీలో విలీనమైంది. జయప్రకాష్ నారాయణ గారు పెట్టిన పార్టీలో అప్పుడేమైపోయింది, జనతా పార్టీ అయింది. భారతీయ జనతా పార్టీకి ముందు జనతా పార్టీలో ఉండేది. జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ, బి ఒక అక్షరం ఎక్కువైంది, ఇటు పక్కన బి అనే అక్షరం ఎక్కువైపోయింది. ఏ తర్వాత బిఏ కదా వచ్చేది. అన్న టీడీపీ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, దాని పక్కన ఏ తర్వాత బి కదా, భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ అనే పదాన్ని వచ్చింది భారతీయ జనతా పార్టీకి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, మళ్ళీ ఆ జనతా పార్టీలో నుంచి చీలికలు వచ్చినాయి. జనతాదళ్, జనమోర్చా అని పెట్టారు విపి సింగ్ గారు. ఆ విపి సింగ్ గారు జనమోర్చా అని పెడితే ఆ జనమోర్చా పార్టీ కాస్త
జనమోర్చా పార్టీ కాస్త చీలికలు వచ్చి జనతాదళ్ ఎస్, జనతాదళ్ యు, జనతాదళ్ సెక్యులర్, అన్ని జనతాదళ్లే, బ్రాకెట్లలో అక్షరాలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు పట్టట్లా ఆ పార్టీని తప్పు పట్టడంలా, మీరే తప్పు పడుతున్నారు. అన్నాదురై గారు పార్టీ పెట్టారు, డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కళగం. అది చీలికలు అయిపోయింది. దాని ముందు 2 అక్షరాలు ఏఐడిఎంకే, ఎండిఎంకే, మచ్చికల్ ద్రవిడ మున్నేట్ర కళగం, డిఎండిఎంకే 2 అక్షరాలు ముందు వచ్చి మళ్ళీ తర్వాత డిఎండిఎంకే. అట్లా పార్టీలు చీలినప్పుడు అదే పద్ధతిలో ముందు 2 అక్షరాలు లేకపోతే బ్రాకెట్లో 1 అక్షరము వచ్చి చేరుతున్నాయి. హిందూ జనతా పార్టీగా కూడా జనతా పార్టీ అయింది. సురేష్ భారతీయ గారు పెట్టారు. పెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఉండేది. 1962లో చైనా వార్ తర్వాత 2 పార్టీలుగా చేరిపోతే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బ్రాకెట్లో మార్క్సిస్ట్ అని వస్తుంది. రెండిటికి ఒకటే కదా, బ్రాకెట్లో ఎం ఉంది, ఇది వాడకూడదు అని అనకూడదు కదా. అకాలీదళ్ ఒక పార్టీ, శిరోమణి అకాలీదళ్ మరో పార్టీ, జనమోర్చా పార్టీ అని విపి సింగ్ గారు పెట్టారు. ఒడిశా జనమోర్చా అని ఇంకో పార్టీ పెట్టారు. ఓ అనే అక్షరం ముందు చేరింది దాంట్లో, ఆల్ఫాబీట్ ఆర్డర్లో నుంచి వచ్చి. ఇండియన్ నేషనల్ లోక్దళ్ అని పెట్టారు దేవిలాల్ గారు. రాష్ట్రీయ లోక్దళ్ 1 అక్షరం పెరిగింది ముందు, రాష్ట్రీయ లోక్దళ్ విడిపోయిన తర్వాత. సమతా పార్టీ జార్జ్ ఫెర్నాండెస్ గారు పెట్టారు. దానికి ముందు ఉపేంద్ర కుష్వా గారు కేంద్ర మంత్రిగా చేశారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 2 అక్షరాలు ముందు ఎల్ అని, సమతా పార్టీ అలాగే ఉంది, ఆర్ఎల్ అని 2 అక్షరాలు ముందు వచ్చినాయి. సోషలిస్ట్ పార్టీ అని ఉండేది, ఎన్జి రంగా గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు. ఆ సోషలిస్ట్ పార్టీ కథ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ, మళ్ళీ అందులో వర్గాలు, కోబరగాడ వర్గము, ఆ వర్గాలతోటి 5 పార్టీలుగా చీలికలు చెందింది. ఇప్పుడు వద్దాము తమరు చెప్పినట్లుగా. ఇది ఈయన అల్లాన్ ఒక్టావియన్ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి గత 132 సంవత్సరాలలో 179 సార్లు ఆ పార్టీ చీలికొచ్చింది. 179 సార్లు రాజుగారు, 179 సార్లు 132 సంవత్సరాల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 179 సార్లు చీలింది ఆ పార్టీ. అందులో మీకు ఎక్కువ చదివి వినిపించను, కొద్దిగా చదివి వినిపిస్తాను మీకు. 1923 నుంచి మొదలెట్టుకుంటే స్వరాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, మళ్ళీ ఫార్వర్డ్ బ్లాక్లో కూడా 2గా చీలిపోయింది అది. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ 2 అక్షరాలే తేడా ఇక్కడ. ఇండియన్ సౌరాష్ట్ర కేదుత్ సంఘ్, ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్. కాంగ్రెస్ అన్న పదం ప్రతి దాంట్లోనూ కనపడుతూ ఉంటుంది మీకు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డెమోక్రటిక్, స్వతంత్ర పార్టీ, కేరళ కాంగ్రెస్, మళ్ళీ పక్కన జార్జ్ అని బ్రాకెట్లో ఉంటుంది కేరళ కాంగ్రెస్. ఒరిస్సా జన కాంగ్రెస్ 2 అక్షరాలు పెరిగినాయి, ఓజే పెరిగినాయి కాంగ్రెస్ పార్టీకి ముందు. భారతీయ క్రాంతి దళ్, బంగ్లా కాంగ్రెస్, మన రాష్ట్రానికి, మన దేశానికి అధ్యక్షులుగా వహించారే దాదా గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన కూడా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. బంగ్లా కాంగ్రెస్, కాంగ్రెస్కి ముందు బంగ్లా అని ఒక పదం యాడ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు, బ్రాకెట్లో ఆర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓ ఆర్గనైజేషన్, కామరాజ్ నాడార్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఉత్కల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముందు బిజు పట్నాయక్ గారు పెట్టింది,
ఒక ఉత్కల్ యు అనే అక్షరం చేరింది. ఉత్కల్ కాంగ్రెస్కి ముందు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, కాంగ్రెస్ కరెక్ట్ ఫర్ డెమోక్రసీ, FD 2 అక్షరాలు ఇటు పక్కన చేరినాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషలిస్ట్ శరద్ పవార్ది ఈ రోజు నాటికి ఆ పార్టీ ఉన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జగజ్జీవన్ రామ్ గారు ఆయనే పెట్టారు 1984లో. రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ 1986లో పెట్టారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ తివారీ, నారాయణ దత్ తివారీ గారు, అర్జున్ సింగ్ గారు, నట్వర్ సింగ్ గారు, రంగరాజన్ గారు, కుమార్ మంగళం గారు వీళ్ళందరూ కలిసి పెట్టారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ బంగారప్ప గారు పెట్టారు. తమిళ రాజీవ్ కాంగ్రెస్ వి రామ్మూర్తి గారు పెట్టారు. అరుణాచల్ కాంగ్రెస్ గియోంగ్ అపాంగ్ ఆయన పెట్టాడు అరుణాచల్ ప్రదేశ్లో. తమిళ మానిల కాంగ్రెస్ JK మోప్నార్ గారు పెట్టారు. మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ మాధవరావు సింధియా గారు పెట్టారు. తమిళనాడు మొక్కల్ కాంగ్రెస్ వాడ వి రామ్మూర్తి గారు పెట్టారు. హిమాచల్ వికాస్ కాంగ్రెస్ సుఖరామ్ గారు పెట్టారు. మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ నిపమాచ సింగ్ అని ఆయన పెట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా దీదీ గారు, మమతా బెనర్జీ గారు ఆవిడ పెట్టారు ఆల్ ఇండియా. గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ ఫ్రాన్సిస్ డి సౌజా గారు పెట్టారు. అరుణాచల్ కాంగ్రెస్ ముకుత్ మితి అని ఆయన పెట్టారు. ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ సెక్యులర్ సిస్రామ్ ఓలా గారు పెట్టారు. భారతీయ జన కాంగ్రెస్ 2 అక్షరాలు చేరినాయి, భారతీయ జన జగన్నాథ్ మిశ్రా గారు పెట్టారు, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారు, లోక్సభ మాజీ స్పీకర్ PA సంగమా గారు, తారిక్ అన్వర్ గారు కలిసి పెట్టారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP. కాంగ్రెస్ పార్టీ అనే పదం ఉన్నది, నేషనలిస్ట్ అనేది ముందు ఒక పదం యాడ్ అయింది. NCP అనే పిలుస్తున్నారు, అలాగే YSRCP అనే పిలుస్తారు రాజుగారు. పార్లమెంటు కూడా అలాగే యాక్సెప్ట్ చేసింది, ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే యాక్సెప్ట్ చేసింది. గోవా పీపుల్స్ కాంగ్రెస్ అనేది ఇంకో పార్టీ ఉన్నది. ఫ్రాన్సిస్కో సర్దినా అని ఆయన పెట్టారు. కాంగ్రెస్ జననాయక పెర్వాల్ చిదంబరం గారు పెట్టారు ఈ పార్టీని. తోండార్ కాంగ్రెస్ కుమారి అనంతన్ పెట్టారు. పాండిచ్చేరి మక్కల్ కాంగ్రెస్ P కన్నన్ గారు పెట్టారు. విదర్భ జనతా కాంగ్రెస్ జాంబువంతరావు ధోతే పెట్టారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షేక్ హుస్సేన్ బ్రాకెట్లో ఆయన పెట్టారు. గుజరాత్ జన కాంగ్రెస్ షబిల్ దాస్ మెహతా గారు పెట్టారు. కాంగ్రెస్ బ్రాకెట్లో కామెంగ్ డోలో అని ఆయన పెట్టారు అరుణాచల్ ప్రదేశ్లో. పాండిచ్చేరి మున్నేటి కాంగ్రెస్ P కన్నన్ గారు పాండిచ్చేరిలో పెట్టారు. డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ K కరుణాకరణ్ గారు మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి గారు పెట్టారు. హర్యానా జనహిత్ కాంగ్రెస్ కుల్దీప్ బిష్ణు అని ఆయన పెట్టారు. 2 అక్షరాలు ముందు చేరినాయి కాంగ్రెస్ పార్టీకి, హర్యానా జనహిత్. ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్కి ముందు 2 అక్షరాలు చేరినాయి, సోమేంద్రనాథ్ మిశ్రా గారు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నది, ఇది నేను చెప్పలేదు. ఆల్ ఇండియా NR కాంగ్రెస్ N రంగస్వామి గారు పెట్టారు. తమిళ మానిల కాంగ్రెస్ గారు GK వాసన్ గారు పెట్టారు. తమిళ మానిల అనేది 2 అక్షరాలు చేరినాయి కాంగ్రెస్కు ముందు. ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అజిత్ జోగి గారు పెట్టారు. కీర్తిశేషులు మొన్న మధ్య పోయారు ఆయన. ఆల్ ఇండియా రాజీవ్ క్రాంతికారి కాంగ్రెస్ సురేంద్ర ప్రధాన్ గారు పెట్టారు. భారతీయ రాజీవ్ కాంగ్రెస్ అని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇవి నేను కొన్నే చదివి వినిపించాను. 179 పార్టీలు ఉన్నాయి ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. రాజుగారు మీరంటే నాకు చాలా గౌరవం, అభిమానం. మీరు తొందరపడుతున్నారేమో అని చెప్పి నాకు బాధగా ఉంది మనసులో. మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక చెప్తున్నాను. మీరు మరోలా అపార్థం చేసుకోవద్దు. మీ హోదాకి కానీ, మీ పార్లమెంట్ హోదాకి కానీ, సభ్యుని హోదాకి కానీ, మీ వ్యక్తిత్వాన్ని కానీ నేను కించపరచట్లా, మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఎలా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచారో అలాగే తెలియపరుస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళది ఇది.
India has a multi-party system with recognition accorded to national and state and district level parties. The status is revived periodically by the Election Commission of India. Other political parties that wish to contest local, state or national elections are required to be registered by the Election Commission of India. Registered parties are upgraded as recognized national or state level parties. Registered parties are upgraded యాజ్ రికగ్నైజ్డ్ నేషనల్. రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి కొంచెం తేడా ఉంది రాజు గారు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్లోనే రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి అర్థం చేసుకోండి సార్. మీకు ఏమన్నా బాధ కలిగితే అపార్థం చేసుకోవద్దని విన్నవిస్తున్నాను. మీకు తెలియాలని చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ దిస్ లిస్ట్ ఈజ్ అకార్డింగ్ టు ది 2019 ఇండియన్ జనరల్ ఎలక్షన్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ or else they are lose their status. As per latest publication of Election Commission of India, the total number of parties registered was 2598. రిజిస్టర్ అయిన పార్టీలు 2598 పార్టీలు రిజిస్టర్ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. విత్ 8 నేషనల్ పార్టీస్, 8 ఉన్నాయి నేషనల్ జాతీయ పార్టీలు. 52 స్టేట్ పార్టీస్ మాత్రమే ఉన్నాయి రిజిస్టర్ అయ్యి, రికగ్నైజ్డ్ అయ్యి. రికగ్నైజేషన్కి రిజిస్టర్కి తేడా అని చెప్పాను. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్, తిప్పరాజు రమేష్ బాబు స్టాటిస్టిక్స్ కానే కాదు. 52 స్టేట్ పార్టీస్ అండ్ 2538 అన్రికగ్నైజ్డ్ పార్టీస్. అన్రికగ్నైజ్డ్, గుర్తింపు లేదు వాటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది, పార్లమెంటుది. కానీ అది రిజిస్టర్డ్ అయిన పార్టీస్ బట్ రికగ్నైజేషన్ లేని పార్టీస్ అవి. ఇవి 8 రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండి. ఇందులో ఆ పార్టీకి ఎన్నికల సంఘం ఏ చిహ్నాలు కేటాయించిందో కూడా క్లియర్గా చెప్పింది సార్. ఇందులో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీ సింబల్, బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి దీదీ గారిది ఏనుగు గుర్తు, భారతీయ జనతా పార్టీ బీజేపీ కమలం గుర్తు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కంకి కొడవలి గుర్తు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సుత్తి కొడవలి గుర్తు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హస్తం గుర్తు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గడియారం గుర్తు, నేషనల్ పీపుల్స్ పార్టీ పుస్తకం గుర్తు. 8 జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటిది రిజిస్టర్డ్ కాదు, రికగ్నైజ్ చేసిన రాజు గారు 8 ఉన్నాయి. వాటి గుర్తులు ఇవి. యాభై 52 రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఇవి, వాటి గుర్తులు ఇవి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరికట్ట వాళ్ళ గుర్తు, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కడగం 2 ఆకుల గుర్తు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ముస్లిమీన్ గాలిపటం గుర్తు, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏఐఎన్ఆర్సి జగ్గు గుర్తు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తాళం చెవి గుర్తు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ అరటిపండు గుర్తు, అస్సాం గణ పరిషత్ ఏనుగు గుర్తు. ఇక్కడ చూశారు కదా, అస్సాం గణ పరిషత్కి ఏనుగు గుర్తున్నది. మాయావతి పార్టీ అమ్మగారికి దీదీ గారికి మాయావతి బహన్జీకి ఏనుగు గుర్తే ఉంది అక్కడ కూడా. బిజు జనతాదళ్ శంఖం గుర్తు. ఇలా చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ లైన్ హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి లైన్ గుర్తున్నది ఇక్కడ. అదే మరో రీజనల్ పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సింహం గుర్తే ఉన్నది. 2 పార్టీలకి ఒకటే గుర్తులు ఉన్నాయి రాజుగారు.
రెండు పార్టీలకి మూడు పార్టీలకి ఒకటే గుర్తున్నది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, నేను ఇవ్వలేదు. రాజ్యాంగ ప్రకారంగానే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగానే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగానే అలాంటి చేసింది. ఇండియన్ నేషనల్ లోక్దల్కి కళ్ళద్దాలు గుర్తు, ఇది కళ్ళద్దాలు గుర్తు. జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ, అబ్బాబ్బా సైకిల్ గుర్తండి. అది మా తెలుగుదేశం పార్టీ, ఇక్కడ బాబు గారి పార్టీకి కూడా ఇదే గుర్తుండేది కదా, ఉంది కదా. కాశ్మీర్లో కూడా జమ్మూ ప్యాంథర్స్ పార్టీకి సైకిల్ గుర్తే ఉంది. అలాగే మన తెలుగుదేశం పార్టీకి కూడా సైకిల్ గుర్తే కదా. అంటే సైకిల్ గుర్తు ఇంకోటి ఉంది, సమాజ్వాదీ పార్టీ అని వస్తుంది ఇప్పుడు. ఆ సమాజ్వాదీ పార్టీకి కూడా సైకిల్ గుర్తే. తర్వాత కేరళ కాంగ్రెస్కి మళ్ళీ 2 ఆకులు గుర్తుంది. ఇందాకన తమిళనాడులో ఒక పార్టీకి 2 ఆకులు గుర్తుంది, ఇక్కడ మళ్ళీ ఒకటి కేరళలో కూడా ఉంది, పక్క రాష్ట్రంలోనే. మహారాష్ట్రవాది గోమంత పార్టీ గుర్తు సింహం, ఇది మళ్ళీ 3వ పార్టీకి వచ్చేసింది సింహం గుర్తు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఫ్యాన్ గుర్తు, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి ఫ్యాన్ గుర్తుంది. మరి మీరు పోటీ చేసింది కూడా ఫ్యాన్ గుర్తు మీదే పోటీ చేశారు ఎన్నికల్లో. రాజుగారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తు. సమాజ్వాదీ పార్టీ సైకిల్ గుర్తు. అంటే ఇప్పటికి 3 సైకిల్ గుర్తున్న పార్టీలు 3 ఉన్నాయి. సింహం గుర్తున్నవి 4 ఉన్నాయి. ఫ్యాన్ గుర్తున్నవి 3 పార్టీలు ఉన్నాయి. రాజుగారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అమ్మ నేను మర్చిపోకూడదు, ఈ పార్టీకి ఉంది, ఇది వాళ్ళది సైకిల్ గుర్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన వైఎస్ఆర్సిపి ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇది తిప్పరాజు రమేష్ బాబు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఫ్యాన్ అని ఇచ్చింది. మరి ఎన్నికల సంఘమే ఇచ్చింది కదా, మీరు చెప్పినట్లే రాజ్యాంగబద్ధంగానే ఇచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని ఎలా వ్యతిరేకించారు, ఎలా అవధులు దాటారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, మీ ఓటర్లకు కూడా తెలియజేస్తారా రాజుగారు? చాలు, ఇంక చదవలేనులేండి బాబు, 2500 ఉన్నాయి ఈ లిస్టు. సరే, రాజుగారికి విన్నవించేది ఏంటంటే, తమరు దయచేసి తెలుగు ప్రజల్ని కన్ఫ్యూజ్లోకి పెట్టకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని మాట్లాడుకోండి. సమస్యను పరిష్కరించుకోండి. అది ఆయన కోరుతున్నాను మిమ్మల్ని. మీకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నది, మీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. అది చాలా వృద్ధిలోకి రావాలని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు అభివృద్ధిలోకి రావాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని, కేంద్ర మంత్రి పదవో, గవర్నర్ పదవో, అటువంటి పదవులు కూడా రఘురామకృష్ణంరాజు గారు అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫునే కాదు, తెలుగు ప్రజల తరఫున కూడా కోరుకుంటున్నాను, నేను మనసారా కోరుకుంటున్నాను. కనుక మీరు ఇటువంటివి విమర్శ, ప్రతి విమర్శ, షోకాజ్ నోటీసుకు షోకాజ్ నోటీసు లాంటి రిప్లై, లేకపోతే లీగల్ నోటీసు లాంటి రిప్లై, ఇవన్నీ వద్దు సార్. రాజుగారు సజావుగా చేసేసుకోండి రాజకీయాన్ని. వాళ్ళు చెంప మీద కొడితే నేను గిల్లుతానని అంటున్నారు, అవి కూడా వద్దు సార్. దయచేసి ప్రజా సంక్షేమాన్ని మీరు కాంక్షించేవారైతే, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మీరు గౌరవించిన వాళ్ళైతే ఈ సబ్జెక్టుని ఇక్కడితో ముగించేసి ఆ పార్టీలోనే కొనసాగురో, అది మీ స్వేచ్ఛ, మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, మీకు ప్రాథమిక హక్కు ఉన్నది, రాజ్యాంగ హక్కు ఉన్నది. కనుక అది మీరే తేల్చుకోండి. కానీ మీ భవిష్యత్తు గురించి నాకు ఆందోళనగా ఉంది. దయచేసి మీరు మీ నిర్ణయాన్ని
సరిగ్గా ఆలోచించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.